నమస్తే అండి. నేను మీరెంతగానో ఎదురు చూస్తున్న శివుడు మాస్టర్‌తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం తీసుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే, అందరినీ పట్టి పీడిస్తున్న మొండి వ్యాధి. నిజంగా అండి. చాలామంది 35, 40 సంవత్సరాల వయసులో నుంచే దీని బారిన పడ్డారు అంటే గనక ఇంకా లైఫ్‌లో అన్నీ కోల్పోయిన ఫీలింగు. ఆ స్టెరాయిడ్స్ అన్నీ వాడి విపరీతంగా లావైపోవటము ఇట్లాంటివి జరిగి సైడ్ ఎఫెక్ట్స్. విపరీతంగా లావైపోవటము అండ్ సరే మేము లావైతే అయ్యాము, సైడ్ ఎఫెక్ట్స్ అదేమో అంటారు. కానీ కనీసం మేము లేచి మామూలుగా మా పనులు మేము చేసుకోగలిగితే అదే 10,000 అనే స్టేజ్కి వచ్చారు. పెద్దవాళ్ళు బాధపడుతుంటేనేమో మీకు ముసలి వయసు వచ్చేసిందమ్మా అంటున్నారు. లేదు అసలు 35, 40 ఏళ్ళలో కూడా బాధపడుతున్నారు. అదే మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి నిజంగా గురువుగారు చాలా సబ్జెక్ట్స్ మాట్లాడారు. కానీ ఇలాంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అలోపతిలో కూడా మందు ఉందా అని ప్రశ్నించుకొని ఒక్కొక్కరు డాక్టర్లని మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి దానికి మన న్యాచురోపతిలో మన జీవన విధానాన్ని మార్చుకోవటం ద్వారా ఎలాంటి రిలీఫ్ మనం పొందవచ్చు అనేది ఈరోజు శివుడు గారు మన ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. దీనివల్ల ఎంతోమంది లక్షల మంది బెనిఫిట్ అవుతారు. దాని గురించి మీ వర్షన్లో శాస్త్రీయంగా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ఎలా బయటపడవచ్చు? తప్పకుండా అండి. ముందుగా మన శైలాస్ కిచెన్ ప్రేక్షకులకి, అలాగే టార్గెట్ టీవీ ప్రేక్షకులకి, అలాగే మీకు కూడా శుభాభివందనాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, దీన్ని తెలుగులో అయితే కీళ్ళవాతం అంటారు, సంస్కృతంలో ఆమవాతము అంటారు. ఆమవాతము ఇది చాలామంది జీవితాలని అస్తవ్యస్తం చేస్తుంది ఈ రోజుల్లో. అవును, ఈ రోజుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్తారు. ఇప్పుడు మోడర్న్ మెడికల్ సైన్స్లో దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన దేహం పైనే దాడి చేయడం, మన దేహం సెల్స్ని పైన దాడి చేయడం ద్వారా వచ్చేటటువంటి డిజార్డర్ అని చెప్తారు డాక్టర్స్, సైంటిస్టులు. అది ఏదైనా ఉండని ఆమవాతం అంటారు దీన్ని. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీనితో ఈరోజు చాలామంది సఫర్ అవుతున్నారు. మా దురదృష్టం ఏమంటే అందులో ఉన్న రియల్గా కనిపిస్తున్నటువంటి వాస్తవం ఏంటంటే మెడిసిన్ తీసుకుంటూనే, ట్రీట్మెంట్ తీసుకుంటూనే నెమ్మదిగా వాళ్ళు క్రానిక్ పేషెంట్ అవుతున్నారండి. టెంపరీ రిలీఫ్ తగ్గాలి కదా, టెంపరీ రిలీఫ్తోని గడుపుకుంటూ స్టెరాయిడ్స్ వాడుతున్నారా, మెడిసిన్స్ వాడుతున్నారా, యాంటీబయాటిక్ వాడుతున్నారా, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా, అది వేరే విషయం. డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు, అందులో తప్పేమీ లేదు. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా రోగి యొక్క, పేషెంట్ యొక్క బాధను తగ్గించడం. వాళ్ళని ఈ విషయంలో మెచ్చుకోవాలి, అభినందించాలి. కానీ అందుబాటుని విషయం ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే పేషెంట్స్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నెమ్మదిగా వాళ్ళ డ్యూటీని కూడా మానేసే పరిస్థితిలోకి రావడము, ఆ తర్వాత తమ సొంత పనులు చేసుకోలేకపోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము, ఆ తర్వాత తమ పనులు తను ఇంటి పనులు కాదు, తమ యొక్క పనులు, ఇది మన మూత్ర విసర్జనకి, మల విసర్జనకి వెళ్ళడము, తినడము, స్నానం ఇలాంటి పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళడము, చివరికి బెడ్కే పరిమితం అవ్వడం, ఇలాంటి సంఘటనలు చాలా మందిలో మనం చూస్తున్నామండి. ప్రాబ్లం ఏంటంటే 35-40 మా ఫ్రెండ్స్ ఉన్నారండి, 2-3 నిజంగా ఆమె జడ ఆమె వేసుకోలేకపోతుంది. ఇవాళ వంట మా వారు చేశారు, ఎందుకంటే అసలు నా కాళ్ళు వేళ్ళు సహకరించట్లేవరా అంటుంది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, తను ఎంత నాకన్నా చిన్నది కదా, ఎందుకు ఇలాగాని. మళ్ళీ 1-2 సార్లు కాదు, 5 సంవత్సరాల నుంచి సఫరింగ్. తిరగని డాక్టర్ లేరు, అందరినీ టచ్ చేస్తుంది. ఇంకొక ఫ్రెండ్ కూడా అంతే, తను రాజమండ్రిలో ఉంటుంది. కంటిన్యూస్గా 4 years నుంచి బ్యాక్ పెయిన్. ఆ తర్వాత కొన్ని రోజులు మోకాళ్ళ నొప్పులు, కొన్ని రోజులు మెడ నొప్పులు. ఏంటంటే కరెక్ట్ అండి, మీరు చాలా దూరదృష్టితో ఆలోచించి మీరు ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నారు, అందుకు మిమ్మల్ని అభినందించాలి. థ్యాంక్ యూ అండి. భగవంతుడు నిర్దేశించాడు, నేను మీ ముందుకు వచ్చాను. గతంలో మనం చెప్పుకున్నటువంటి వాతపిత్త కఫ త్రిదోషాల్లో కూడా దీని గురించి మనం కొంతవరకు చెప్పుకున్నాం. ఆర్థరైటిస్ అనే ఎపిసోడ్లో కూడా కొంతవరకు చెప్పుకున్నాం. ఆ సందర్భంలో చాలామంది నాకు కాల్ చేసి వాళ్ళు ఏడుస్తూ మాట్లాడారండి. నాకు కూడా ఏడుపు వచ్చిందండి వాళ్ళు ఏడుస్తుంటే. నిజంగా ఇప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి ఏడిస్తే వాళ్ళ బాధని మనం అర్థం చేసుకుంటే తప్పకుండా మనకు కూడా ఏడుపు వస్తుందండి. నాకు ఏడుపు వచ్చింది, మీరు చెప్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళు నెమ్మదిగా ఈ వ్యాధికి గురైన తర్వాత, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత వాళ్ళ మందులు వాడుతూనే
ఇప్పుడు చెప్పినట్టుగా ఉద్యోగం మానేసి ఇంట్లోకి పరిమితమై భర్త పిల్లలకి వండి పెట్టడం కూడా తగ్గిపోయి బెడ్ మీద పడిపోయినటువంటి అంటే లైఫ్ అంతా కూడా క్లోజ్ అయినటువంటి వాళ్ళు ఏడుస్తూ మాట్లాడితే నిజంగా ఏడిపించిందండి. దీనికోసం ఏదో చేయాలని అనిపించింది తప్పకుండా. అందులో ఇప్పుడు మీరు ఇన్సిడెంట్ తీసుకొని మీరు ఈ టాపిక్ తీసుకున్నారు, నిజంగా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరైతే ఏడ్చారో వాళ్ళు నవ్వే సందర్భం వస్తుందా? తప్పకుండా వస్తుందండి, అది తప్పకుండా వస్తుంది వితౌట్ మెడిసిన్తో. మీదే ఆలస్యం అండి. ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటిస్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నారు శాస్త్రవేత్త. మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ కన్ఫ్యూజ్ కావడం వల్ల అది ఏం చేయాలనో దానికి అందేటటువంటి మెసేజ్ ఆర్డర్స్ ఏదో అది కన్ఫ్యూజ్ కావడం వల్ల ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ రోగ నిరోధక వ్యవస్థ తిరిగి మన బాడీ సెల్స్ పైన అటాక్ చేయడము, మన బాడీ సెల్స్ని మనకు మేలు చేసేటటువంటి సెల్స్ని కణజాలాన్ని డ్యామేజ్ చేయడము, దాడి చేసి, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్తారు సైంటిస్టులు. అనేక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. ఈరోజు సైంటిస్టులు అందరూ కూడా డాక్టర్స్ దీన్ని ప్రధానమైన కారణంగా చెప్పుకునేది ఉన్నాం. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం తెలుసుకోలే. ఇమ్యూనిటీ సిస్టమ్ మనలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ ఏం చేస్తుంది, ఫారిన్ బాడీస్ని బయట నుంచి వచ్చినటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాటి మీద అటాక్ చేసి వాటిని ఎదుర్కొని మనల్ని సేవ్ చేసేటటువంటి సిస్టమ్. అవును, దీన్నే కంచే చేయడం వేసిందని చెప్పవచ్చు. అంటే మనల్ని కాపాడాల్సిన వ్యవస్థనే మన మీద దాడి చేయడం. ఎందుకు జరుగుతుందండి ఇట్లా? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థకి ఆర్డర్స్ పాస్ చేస్తేనే అది పనిచేస్తాయి. అదే ఆ ఆర్డర్స్ ఎలా ఉన్న సవ్యమైన దిశలో కరెక్ట్ ఆర్డర్స్ పాస్ చేస్తే కరెక్ట్ చేస్తుంది. వాటికి వచ్చే ఆర్డర్స్ తప్పుడు సందేశాలు, కన్ఫ్యూజన్, తప్పుడు సందేశాలు, మెసేజ్ కొంతమందిలోనే ఎందుకలా అది ఎందుకు వస్తుంది అంటే అది మనం తీసుకున్నటువంటి ఆహారంలో లోపాల వల్ల, తప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల, తప్పుడు పద్ధతిలో జీవించడం వల్ల, మన లైఫ్ స్టైల్ అన్సైంటిఫిక్గా ఉండడం, మన ఆహారపు అలవాట్లు అన్సైంటిఫిక్గా ఉండడం. అయితే నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది. ఒక ఇంట్లో 4 మనుషులు ఉన్నారు, అందరూ అదే ఆహారం తీసుకుంటున్నారు. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది, ఈ వ్యవస్థ తిరగబట్టడం అనేది ఒకరికి ఎందుకు వస్తుంది? మిగతా ముగ్గురు బాగానే ఉన్నారు కదా. కరెక్ట్, ఇది కూడా మంచి పాయింట్. ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటే 4 యొక్క శరీర ప్రకృతి ఒకలా ఉండదు, తత్వం. మనం వాత పిత్త కఫ, ఒకరు వాత శరీరం ఉండొచ్చు, పిత్త శరీరం, కఫ శరీరం. ఎలాంటి శరీరం వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది? ఇది వాత శరీరం, ఇది ప్రధానమైనటువంటి వాత రోగాల్లో వస్తుంది. కీళ్ళ వాతం అంటాం. అవును అవును, ఆమవాతము లేదా కీళ్ళ వాతం. అంటే ఇది ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఒకే రకమైన ఆహారం తీసుకున్నప్పటికీ కూడా ఇది ఎవరిలో ఎక్కువ వస్తుందంటే వాత శరీరంలో ఉన్నటువంటి వాతతత్వం ఎక్కువ ఉన్న వాళ్ళకి. దాంతో పాటుగా 4 కుటుంబ సభ్యుల యొక్క లైఫ్ స్టైల్ వేరువేరుగా ఉంటుందండి. ఇంట్లో ఉన్నప్పుడు ఉండొచ్చు ఒకే విధంగా, కానీ బయటికి వెళ్తే వేరు డిఫరెంట్ ఉంటారు. కాబట్టి లైఫ్ స్టైల్ పైన ఆధారపడి ఉంటుంది వాళ్ళ బాడీ నేచర్. లైఫ్ స్టైల్లో బయటికి వెళ్ళిన తర్వాత ప్రకృతి మారుతుంది, నేచర్. మనం ఇంతకుముందు డీటెయిల్గా మనం చెప్పుకున్నాం. ఎవరైతే ఈ విషయం అర్థం కాకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్న త్రిదోషాస్ అందులోకి వెళ్ళి ఆ ఎపిసోడ్స్ స్టడీ చేయండి, అర్థమవుతుంది. అవును, మనం లైఫ్లో చాలా విషయాల్లో టైం స్పెండ్ చేస్తామండి. అన్నెసరీగా కూర్చొని ఒక సినిమా చూస్తాము, ఎంటర్టైన్మెంట్, ఉత్తగానే కూర్చొని సోషల్ మీడియాలో మనం స్క్రోల్ చేసుకుంటా రీల్స్ అవి చూస్తుంటాము. కానీ మీ బాడీ ఏం చెప్తుంది, మీ లైఫ్లో మీకు ఏం కావాలనే దాని గురించి మాదేం చూడక్కర్లేదండి. నిజం చెప్తున్నాను, త్రిదోషాస్ అని కొట్టి వాత పిత్త కఫ అని చెప్పి దాని గురించిన కూలంకషమైన స్టడీ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ చేయండి. చేసి అప్పుడు మీరు ఒక రియలైజేషన్కి వచ్చి మీకు కావాల్సిన పాయింట్స్ రాసుకొని మీ బాడీ ఏ తత్వం అని గుర్తిస్తే కనుక మనం చెప్పే మాటలకి కొంచెమైనా అర్థం ఉంటుందని మా ఉద్దేశం. ఇక్కడ ఈ వాతం ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ లోపల కొందరికి రావడానికి కారణం ఇదండి, అర్థమైంది. తర్వాత ఇది ప్రధానంగా ఇది రావడానికి మన ఆహారంలో ఎసిడిక్ ఆహారం ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఆహారం వాళ్ళ సమాజంలో అందరూ కూడా ఎసిడిక్ ఆహారంనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎసిడిక్ నేచర్ అంటే ఆమ్లతత్వాన్ని పెంచేటటువంటి ఆహారం తీసుకునే. ఎగ్జాంపుల్ ఫ్రైడ్ ఐటమ్స్, వేడి చేసేటటువంటి ఐటమ్స్, ఆహారం విరుద్ధంగా తీసుకోవడం, ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం. నిజానికి మన బాడీలో ఆమ్లతత్వము, క్షారతత్వం 2 తత్వాలు ఉంటాయి. ఇది బ్యాలెన్స్గా ఉండాలి. ఈ 2 కూడా మన బ్లడ్లో ఉంటాయి. బ్లడ్ యొక్క
ఆమ్ల క్షార స్థితి సమస్థితిలో ఉండాలి. మనం తిన్నటువంటి ఆహారం ఏదైనా సరే డైజెస్ట్ అయిన తర్వాత నేరుగా బ్లడ్లోకి వెళ్తుంది. అందులో ఉన్నటువంటి పోషక విలువలు అన్నీ కూడా మైక్రో రూపంలోకి మారి బ్లడ్లోకి వెళ్తాయి. బ్లడ్ ద్వారానే బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతాయి, మన సెల్స్ అన్నిటి కూడా అందుతాయి. ఇక్కడ మనం తిన్నటువంటి ఆహారం చెడు ఆహారం అయితే దాని నుంచి ఏర్పడే చెడు పదార్థమే మన బ్లడ్లోకి వెళ్తుంది, అది మన బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎసిడిక్ ఆహారం చెప్పుకున్నాం. మనం తిన్నటువంటి ఆహారంలో ఎసిడిక్ కలిగి ఆమ్లతత్వాన్ని పెంచేటటువంటి ఆహారం తీసుకుంటే కనుక ఇది ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కు దారితీస్తుంది. మన బాడీ ఆమ్ల క్షార లెవెల్స్ బ్యాలెన్స్గా ఉండాలి. అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, క్షార స్వభావం కలిగినటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు ఆమ్లతత్వాన్ని అది సబ్సైడ్ చేస్తుంది, క్షారతత్వం డామినేట్ అవ్వాలి. మన ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్లో జరిగేటువంటి ప్రధానమైన జీర్ణక్రియ ఏదైతే ఉందో క్షార స్వభావంలోనే జరుగుతుంది. అంటే అక్కడ pH లెవెల్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. 7.5, 8 ఆ రేంజ్లో ఉన్నప్పుడే అక్కడ జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అంటే ఆల్కలైన్ నేచర్లోనే మన ప్రధానమైన జీర్ణక్రియ జరుగుతుంది. మనం తిన్నటువంటి ఆహారం స్టమక్లో ఎలా ఉంటుంది? హై ఎసిడిక్గా ఉంటుంది, ఆమ్లతత్వంతో కూడి ఉంటుంది. అది స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయినప్పుడే అది క్షారతత్వంలోకి కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? హై ఎసిడిక్గా ఉన్నటువంటి ఆహారం యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళింది అనుకోండి, స్మాల్ ఇంటెస్టైన్ అంతా కూడా బర్న్ అయిపోతుంది, కాలిపోతుంది. అందుకని స్మాల్ ఇంటెస్టైన్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి డియోడినం, రెండవది జెజనం, మూడవది ఈలియం. అంటే ప్రారంభ భాగము, మధ్య భాగము, చివరి భాగం. ఇక్కడ ప్రారంభ భాగంనే డియోడినం అంటాం. ఆ డియోడినంలోనే ఆ స్టమక్లోంచి వచ్చిన ఈ హై ఎసిడిక్ ఆహార పదార్థము డైజెస్ట్ అయినటువంటి కీమ్ అంటాం. అది ఆల్కలైన్ నేచర్గా కన్వర్ట్ అవుతుంది డియోడినంలో. ఓకే, ఇలా కన్వర్ట్ అవ్వాలంటే 2 గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి జ్యూస్ పైన ఆధారపడి. ఒకటి ప్యాంక్రియాస్ గ్లాండ్, అది ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది వెళ్ళి డియోడినంలో ఆహారంలో కలుస్తుంది. లీవర్ కూడా ఒక గ్లాండ్. ఆ లీవర్ నుంచి వచ్చేటువంటి బిల్రుబిన్ అది జ్యూసెస్, అది కూడా ప్యాంక్రియాటిక్, లీవర్ ఈ రెండింటి ద్వారా వచ్చినటువంటి రసాలు, జ్యూసెస్ ఈ డియోడినంలో కలుస్తాయి. అప్పుడే అక్కడ ఆ డియోడినంలో హై ఎసిడిక్గా ఉన్నటువంటి ఆహారం ఆల్కలైన్ నేచర్కి మారుతుంది. దానికి pH లెవెల్ స్టమక్లో 1.5, 1.8 ఉంటుంది, అంటే బిలో 2 ఉంటుంది, హై ఎసిడిక్. అది ఈ డియోడినంలోనే 7.5, 8 pH లెవెల్కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ అది pH లెవెల్లోకి వచ్చిన తర్వాత ఆల్కలైన్ నేచర్లోకి వచ్చింది, స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ప్రధానమైన జీర్ణక్రియ జరుగుతుంది. అందులో ఉన్నటువంటి పాజిటివ్ మన అంశాలను, పోషక విలువలు మన బాడీకి లభిస్తాయి. ఇక్కడ లీవర్ సరిగా పనిచేయకపోయినా, ప్యాంక్రియాస్ గ్లాండ్ సరిగా పనిచేయకపోయినా ఇది ఎసిడిక్గానే వెళ్తుంది. ఆ ఎసిడిక్కే మన యొక్క బ్లడ్ యొక్క ఆమ్లతత్వాన్ని పెంచుతుంది. షుగర్ లెవెల్స్ కూడా పెంచుద్ది అదే కదండి ప్యాంక్రియాస్. షుగర్ లెవెల్స్, ప్యాంక్రియాస్ గ్లాండ్ మళ్ళీ వేరే హార్మోన్స్ ప్రొడ్యూసర్. ప్యాంక్రియాస్ గ్లాండ్ డ్యూయల్ గ్లాండ్ అంటాం. అది ఎండోక్రైన్ సిస్టంలో ఉంటుంది, ఎక్సోక్రైన్ సిస్టంలో ఉంటుంది. అంటే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ జ్యూసెస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంజైమ్స్ని. ఇది ఇప్పుడు ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అన్నాం, అది ఎంజైమ్, అది ఆల్కలైన్. మీరు అన్న షుగర్ అనేది హార్మోన్స్. ప్యాంక్రియాటిక్ గ్లాండ్ 2 రకాల హార్మోన్స్, ఒకటి ఇన్సులిన్, రెండోది గ్లూకోగాన్. మనం డయాబెటీస్కి చేసినటువంటి స్పెషల్ ఎపిసోడ్లో ఇవి డీటెయిల్గా ఉన్నాయి. అవును, ఇక్కడ ఈ రెండిట్లో ప్యాంక్రియాస్ గ్లాండ్ సరిగా జ్యూసెస్ని ఉత్పత్తి చేయకపోయినా, లీవర్ సరిగా చేయకపోయినా మన ఆహారం ఎసిడిక్గానే అది ఆ బ్లడ్ యొక్క ఎసిడిక్ నేచర్ని పెంచుతుంది. ఇది ఒక కారణం. అన్నిటికంటే ప్రధానమైన కారణం ఇప్పుడు చెప్పుకుంటాం. మనం తిన్నటువంటి ఆహారం ఇన్ టైంలో డైజెస్ట్ అయితే, సక్రమంగా డైజెస్ట్ అవుతే అందులో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా సక్రమంగా మనకు అందుతాయి. అది మనకు మేలు చేస్తుంది. అదే ఆహారము ఇన్ టైంలో డైజెస్ట్ అవ్వకపోతే, ఎక్కువ సమయం స్టమక్లో తీసుకుంటే అది కుళ్ళడం స్టార్ట్ అవుతుంది, పులిసిపోతుంది. పులియడం అంటే కుళ్ళడమే, చెడిపోతుంది. ఆ చెడిపోయినటువంటి పదార్థాన్ని ఆమము అంటారు ఆయుర్వేదంలో. ఆమం, అది చెడిపోయిన పదార్థం.
సో చెడిపోయిన పదార్థాలు పొట్టలో ఎక్కువ ఉండటం వల్ల మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అది పొట్టలో చెడిపోతుంది, బయట కాదు. బయట చెడిపోతే మనం తిననే తినం. అవును. పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది ఇన్ టైంలో డైజెస్ట్ అయిపోతే అది చెడుతుంది, కుళ్ళుతుంది. ఆ కుళ్ళినటువంటి పదార్థాన్ని ఆమము అంటాము. ఆ ఆమం నుంచి వచ్చేటటువంటి ఈ బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది బ్లడ్లోకి వెళ్తుంది. చెడు పదార్థమే బ్లడ్లోకి వెళ్తుంది. అది ఆమవాతాన్ని పెంచుతుంది. ఈ కుళ్ళిపోయిన పదార్థం నుంచి వచ్చే బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది బ్లడ్లో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఉంది కదా, రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టమ్, దీన్ని కన్ఫ్యూజ్ చేస్తుందండి. ఓకే. ఈ చెడు పదార్థం ఆమం ఏదైతే ఉందో ఆ చెడు పదార్థం ద్వారా వచ్చే బై ప్రోడక్ట్ అది బ్రెయిన్కి తప్పుడు సంకేతాలను పంపించి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేసి అది మన శరీరపు సెల్స్ పైన, మన బాడీ పైన దాడి చేస్తుంది. మీరు ఇంతకుముందు అన్నారు ఇమ్యూనిటీ సిస్టమ్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది, మన బాడీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఎందుకు అది మన బాడీ పైన దాడి చేస్తుంది అంటే దానికి సైకిల్ ఉంది. మనం తిన్నటువంటి మన ఆహారం చెడిపోవడమే ప్రధాన కారణం. ఇది ఆమంగా కన్వర్ట్ అవుతుంది. అది ఇన్ టైంలో డైజెస్ట్ అయితే మేలు చేస్తుంది. ఇన్ టైంలో డైజెస్ట్ అంటే ఇక్కడ జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. సక్రమంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తిన్నటువంటి ఆహారం చెడిపోకుండా చూసుకోవాలి. అలాగే మనం తినే పదార్థాలు కూడా ముందుగానే చెడిపోయిన పదార్థాలు కూడా తింటున్నామండి మనం ముందే. ఇలాంటివి ఎక్కువ టైం ఫర్మెంటేషన్ చేసినటువంటి పదార్థాలు, ఇడ్లీ, వడ, దోశ, అదే కాకుండా బయట సమాజంలో బ్రెడ్స్, ఆ బ్రెడ్ అంతా కూడా ఫర్మెంటేషన్. ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ బ్రెడ్? వారం. ఎంత పులిస్తే అంత బాగా పొంగుద్ది. అది పొంగుద్దు, టేస్ట్ అంటారు. వారం 10 రోజులు ఫర్మెంటేషన్ అంటే మురుగబెట్టడం. ఫర్మెంటేషన్ మీన్స్ మురుగబెట్టడమే, కుళ్ళబెట్టడమే. ఆ మురిగినటువంటి పదార్థం నుంచి తయారయ్యేటటువంటి బై ప్రోడక్టే ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి ప్రధాన కారణం. మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రధాన కారణం. ఇక్కడ మీకు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, ఫర్మెంటెడ్ ఫుడ్ తినాలి కదా, దానివల్ల ప్రోబయోటిక్స్ వస్తాయి కదా అంటే కాదండి. ప్రోబయోటిక్స్ని కిల్ చేస్తాయి ఇవి. కిల్లింగ్ అనమాట. అంటే ఎక్కువసేపు కుళ్ళిపోవటము. దోశ పిండి, ఇడ్లీ పిండిలో ప్రోబయోటిక్స్ ఉన్నాయి, కానీ అవి వేడి చేయగానే నువ్వు పెంక మీద వేసి ఆయిల్ వేసి కాల్చగానే పోయింది. మన విషయం ఎంతమంది వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి మీకు చిన్న క్లారిటీ అనమాట ఇది. అందుకనే సిరీస్ మొత్తం ఫాలో అవుతా ఉంటే మీకు డెఫినెట్గా ఒక జీవన విధానం పట్ల ఒక కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మొదటి స్టెప్ జీర్ణ వ్యవస్థ. మనలో ఉన్న వాతతత్వం ఉన్న మనుషులు గనక ఆ జీర్ణ ప్రక్రియ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే డెఫినెట్గా అది ఆమతత్వాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా విడుదలైన జ్యూసెస్ మన బ్లడ్లోకి సర్క్యులేట్ అయ్యి మనకి తప్పుడు సంకేతాలను అందించి మన వ్యాధి రక్షణ వ్యవస్థని కుళ్ళబొడుస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. దానివల్ల మనకి అనవసరమైన అప్పుడు చూడండి, మీకు ఎప్పుడు ఒక దగ్గర రావట్లేదు, ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఏంటన్నట్టు అసలు. సో దీనికి మీరు ఇచ్చే మంచి పాయింట్ గుర్తు చేశారు. మనం ఇంతకుముందు వీడియోలకు చెప్పండి, చాలామంది ఈ ప్రోబయాటిక్, గట్ బ్యాక్టీరియా అనే దాంట్లో పడి బాగా పులిసినటువంటి పదార్థాలు తినడం అలవాటు అయిపోయిందండి. ఇది ప్రధాన కారణం రుమటాయిడ్ ఆర్థరైటిస్కి. పులియడం అంటే కుళ్ళడమే, చెడిపోవడమే. గట్ బ్యాక్టీరియా కోసం, ప్రోబయాటిక్ కోసం మీరు పెరుగు పైన ఆధారపడి పెరుగు ద్వారా మనకు బాడీకి సరిపోయినంత ప్రోబయాటిక్ లభిస్తుంది, పాజిటివ్ బ్యాక్టీరియా లభిస్తుంది. అది కూడా ఆ పెరుగు కూడా ఎక్కువగా పులియకుండా నార్మల్గా కొంచెం స్వీట్ పెరుగు అంటాం చూడండి, అలా తీసుకోండి. ఈ పులిసినటువంటి ఇడ్లీ, వడ, దోశ ఈ దీంట్లో పడి ప్రోబయాటిక్ మీరు మేడం ఇప్పుడే చెప్పారు, ఇంతమంది ప్రీవియస్ వీడియోలో కూడా మీరు వింటే తెలుస్తుంది. ఈ పులిసినటువంటి దాన్ని మనం బ్యాక్టీరియా తయారవుతుంది, దాన్ని మనం కాల్చి వేడి చేసి నూనెలో వేయించడం వల్ల అది గట్ బ్యాక్టీరియా కాదు, డెడ్ బ్యాక్టీరియా వస్తుంది. ఇది మన వల్ల లాభం లేకపోగా నష్టం ఎదురవుతుంది. డెడ్ బ్యాక్టీరియా నష్టం కలుగుతుంది. అలాగే మలబద్ధకానికి కూడా దారితీస్తుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తే ఏమవుతుంది, వ్యర్థ పదార్థాలు మన లార్జ్ ఇంటెస్టైన్లో మిగిలిపోతాయి, ఈజీగా మోషన్ ఫ్రీ అవ్వదు. అంటే ఇక్కడ మలినాలు మన బాడీ నుంచి బయటికి వెళ్ళాలి, రోజు డీటాక్సిఫికేషన్ జరగాలి. నిరంతరం మన బాడీలో మలినాలు, టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, ఈ కెమికల్స్ కూడా ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతుంటాయి. నిరంతరం మన బాడీలో 4 రకాలుగా
డీటాక్సికేషన్ జరుగుతుంది, విసర్జక వ్యవస్థ మూత్రం ద్వారా, మలం విసర్జన ద్వారా, చెమట ద్వారా, తర్వాత మన ఎక్సెల్ చేసేటటువంటి ఎక్సెల్ ఊపిరి ద్వారా, నిశ్వాస ద్వారా. ఈ 4 కరెక్ట్గా ఉండాలండి. మల విసర్జన సరిగా జరగకపోవడం వల్ల పేగుల లోపల ఈ మల పదార్థాలు మిగిలి ఉండడం వల్ల బ్లడ్ని పొల్యూట్ చేస్తుంది. మన పేగుల్లో ఏది ఉన్నా అందులో ఉన్నటువంటి కుళ్ళిన పదార్థమైన బ్లడ్లోకి వెళ్తుంది. మంచి పదార్థమైన బ్లడ్లోకి వెళ్తుంది. ఇంకా వేరే దారి లేదు. అది బ్లడ్లోకి వెళ్ళడం వల్ల మల పదార్థం ఎక్కువ సమయం లార్జ్ ఇంటెస్టైన్లో నిల్వ ఉండడం వల్ల అది కుళ్ళుతుంది. అందునుంచి ఈ కుళ్ళినటువంటి చెడు పదార్థం బ్లడ్లోకి వెళ్తుంది. అది బ్లడ్ని పొల్యూట్ చేస్తుంది. అంటే మన రక్తాన్ని కలుషితం చేస్తుంది. ఈ కలుషితమైనటువంటి బ్లడ్ కూడా ఆమవాతానికి దారితీస్తుంది. కలుషితమైన బ్లడ్లో ఈ వాతం తత్వం పెరిగి జాయింట్స్లో చేరిపోతుంది. పొల్యూటెడ్ బ్లడ్ ద్వారా వచ్చినటువంటి ఆమం అంతా కూడా చెడంతా కూడా ఈ జాయింట్స్లో చేరిపోతుంది. జాయింట్స్లో చేరిపోయి స్టిఫ్నెస్ పెంచుతుంది, నొప్పిని కలిగిస్తుంది. ఇంకొక ప్రమాదం కూడా ఇక్కడ ఏమైందంటే బ్లడ్ పొల్యూట్ అవుతుంది కదా, ఆ పొల్యూట్ అయిన బ్లడ్ అందులోనే ఉంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్. ఆ పొల్యూటెడ్ బ్లడ్లో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా కన్వర్ట్ అయ్యి మన దేహం పైన దాడి చేస్తుంది. అంటే మన జాయింట్స్లో ఉన్నటువంటి కార్టిలేజ్ డ్యామేజ్ చేయడం. కార్టిలేజ్ మన జాయింట్స్లో రాపిడి జరగకుండా కార్టిలేజ్ ఉంటుంది కానీ దాన్ని రకరకాలుగా అంటారు. ఆయిల్ అంటారు, గుజ్జు అంటారు, బోన్ మ్యారో వేరు, దీన్ని డ్యామేజ్ చేయడము ఒకటి. దీన్ని డ్రైగా మార్చడం కూడా, డ్రైగా మార్చినా దాన్ని డ్యామేజ్ చేసినా కూడా ఈ కీళ్ళలో నొప్పులు కలుగుతాయి, జాయింట్స్లో పెయిన్స్ వస్తాయి. అలాగే పొల్యూటెడ్ బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం వల్ల రకరకాల డిజార్డర్స్ వస్తాయి, అది వేరు. ఇది స్కిన్ డిసీజ్ కూడా దారితీస్తుంది. అందులో సోరియాసిస్ కూడా ఇదే కారణం, అది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సోరియాసిస్ కూడా, ఎగ్జిమా కూడా. ముందర మనం ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటిస్లో దీనిలో అన్ని బిగుసుకుపోతాయి, నొప్పిని కలిగిస్తాయి. ఇది ఒక్కొక్క జాయింట్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంటెస్టైన్లో కుళ్ళినటువంటి పదార్థము, అలాగే లార్జ్ ఇంటెస్టైన్లో కుళ్ళినటువంటి పదార్థం వచ్చిన ఆమం అంతా కూడా బ్లడ్లోకి వెళ్తుంది. దీనికి ఏంటండి పరిష్కారం? సింపుల్గా మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత మన ఆహారంలో ప్రధానంగా ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. సింపుల్ సొల్యూషన్ అండి, వితౌట్ మెడిసిన్. ఆల్కలైన్ ఫుడ్ అంటే బాగా వెజిటబుల్స్. ఇక్కడ నాన్ వెజ్ పూర్తిగా పక్కన పెట్టాలి. ఈ నాన్ వెజ్ అంతా కూడా ఏసిడిక్ ఫుడ్. ఫ్రై చేసేటటువంటి ఏ పదార్థమైనా కూడా ఏసిడిక్ ఫుడ్డే. అది ఆమ్లతత్వాన్ని పెంచుతుంది, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ని పెంచుతుంది. అందుకని అవన్నీ పూర్తిగా మానేసి ప్రధానంగా అందులో సాల్ట్ కూడా తగ్గించి, బాగా తగ్గించి, సాల్ట్ పూర్తిగా మానేయమని చెప్పండి నేను, బాగా తగ్గించి. ఆల్కలైన్ ఫుడ్, అందులో వెజిటబుల్స్ ప్రధానంగా మన వెజిటబుల్స్లో హై ఆల్కలైన్ నేచర్ ఉన్నటువంటి కాకరకాయ, సోరకాయ, బెండకాయ, పొట్లకాయ, బీరకాయ, అలాగే బూడిద గుమ్మడి. ఈ 6 రకాలు చెప్పారు. ఇవి హై ఆల్కలైన్ నేచర్ ఉన్నటువంటి, అందులో ప్రధానంగా కాకరకాయ, సోరకాయ, ఇది హై ఆల్కలైన్. ఇది ఈ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దీన్ని మామూలుగా రెగ్యులర్గా ప్రాబ్లం లేనటువంటి వాళ్ళంటే మామూలుగా ఈ కూరగాయలు వండుకొని ఇప్పుడు చెప్పిన కూరగాయలని ఎక్కువగా తీసుకోవాలి, వండుకొని తింటాం. కానీ ఆల్రెడీ రుమటైడ్ ఆర్థరైటిస్ అటాక్ అయినట్టు అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళకి మామూలు కూరగాయలు వండుకొని తినడంతో ట్రీట్మెంట్ కుదరదు, పెరగకుండా ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి, అలాగ వండుకుంటూ తింటూనే ఈ సొరకాయ అండ్ కాకరకాయ జ్యూస్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో జ్యూస్గా చేసి, ఎప్పుడు తొక్క తీయకుండా గింజ తీయద్దు, మెత్తగా జ్యూస్ చేసి అందులో ఒక హాఫ్ లెమన్ లేదా ఫుల్ లెమన్. ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటే వాళ్ళు, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఫుల్ లెమన్ వేసుకోవాలి. ఆ రెండు లేనటువంటి వాళ్ళు హాఫ్ లెమన్ సరిపోతుంది, సగం నిమ్మకాయ, కొద్దిగా సాల్ట్ సైంధవలోను వేసుకొని మెత్తగా జ్యూస్ చేసి అందులో మళ్ళీ గోరువెచ్చని నీళ్లు కలుపుకోవాలి. ఆ జ్యూస్ తాగేటప్పుడు మనకు గోరువెచ్చగా ఉండాలి, ఎందుకంటే తొందరగా బ్లడ్కి సింక్ డైజెస్ట్ అవుతుంది, బ్లడ్కి సింక్ అవుతుంది. చల్లగా ఉందనుకోండి స్లో అవుతుంది, టైం పడుతుంది. ఆ లోపల స్టమక్లో ఏదైనా ఆహారం ఎక్కువ టైం తీసుకుంటే చెడిపోతుంది, కుళ్ళుతుంది. ఎన్ టైంలో వాళ్ళు అలా తీసుకుంటే మన బ్లడ్ యొక్క ఆల్కలైన్ నేచర్ పెరుగుతుంది. ఇది ఎప్పుడు తీసుకోవాలి? ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి. ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ లో ఇదే తీసుకోవాలి.
ఇది తీసుకోవాలి. దీని తర్వాత ఎంతసేపటి వరకు గ్యాప్ ఇవ్వాలి ఇంకొక ఫుడ్ 1 అవర్ 1.5 మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉన్నటువంటి వాళ్ళైతే మీరు దీన్నే బ్రేక్ఫాస్ట్గా ఫుల్గా తీసుకోవచ్చు. 1 గ్లాసు 2 గ్లాసులు 3 గ్లాసులు కూడా తీసుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది, మన బ్లడ్ యొక్క ఆల్కలైన్ నేచర్ని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ఆల్కలైన్ బ్లడ్ యొక్క ఆల్కలైన్ ఇమ్యూనిటీ సిస్టమ్ని సరైన గాడిలో పెడుతుంది. అంతేకాకుండా ఇంటెస్టైన్ని ఊడ్చి పడేస్తుంది. మధ్యాహ్నం సాయంత్రం కల్లా నీళ్ళతో ఈజీగా స్టమక్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే ఇంటెస్టైన్ ఖాళీ అవుతుందో బ్లడ్ పొల్యూట్ కావడం తగ్గిపోతుంది. ఇంటెస్టైన్ ఖాళీ అవుతే, నీళ్ళ విరేచన ఖాళీ అవుతేనే వెంటనే మన జాయింట్స్ లో ఉన్నటువంటి వాతం వాయువు అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా లూజ్ మోషన్ అయినప్పుడు మీరు జాయింట్స్ అన్ని కూడా ఫ్రీగా అవుతాయి, మీరు కింది వరకు కూర్చోగలుగుతారు, మూవ్మెంట్స్ కూడా ఫ్రీగా ఉంటాయి, స్టిఫ్నెస్ రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిటీ, ఎంత సొరకాయ తీసుకోమంటారు, ఎంత కాకరకాయ తీసుకోమంటారు? ఈక్వల్ తీసుకోవచ్చు, సొరకాయ కాకరకాయ ఈక్వల్. అంటే 100 గ్రాములు సొరకాయ ముక్క, 100 గ్రాములు కాకరకాయ సరిపోద్దా అండి? 200 సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ కావాలని. దాంట్లో మనము మెత్తగా గ్రైండ్ చేయాలి తప్పితే ఆ పిప్పి తీయకూడదు. ఫిల్టర్ చేయాల్సిన పదార్థమే లేదు అందులో, ఫిల్టర్ చేయాల్సిన అవసరం రాకుండా గ్రైండ్ చేయాలి. సొరకాయ ముక్కలు తొక్క తీయకుండా ముక్కలు కట్ చేసుకోండి, కాకరకాయ ముక్కలు కట్ చేసుకోండి, రెండింటిని మిక్సీలో వేయండి. నిమ్మరసం కూడా అందులోనే పిండాలి, సాల్ట్ కూడా అందులో. అదే చెప్తున్నా, ఇంత ఉప్పు ఇంత నిమ్మరసం కూడా మిక్సీలోనే వేయండి, అప్పుడు గ్రైండ్ చేయండి. ముందు కొన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేయండి, మెత్తగా అవుతుంటుంది. ఆ తర్వాత నీళ్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఒక మంచిగా తాగేటట్టు, మరీ చిక్కగా కాదు మరీ లూజ్గా కాదు, తాగేటట్టు చేసుకోవటం మంచి పద్ధతి. దీన్ని పరిగడుపున ఖాళీ కడుపుతో తీసుకోండి. తాగిన గంట వరకు ఏం తీసుకోకండి. మీరు అన్నట్టు ఇడ్లీ దోశ అట్లాంటివి మీరు తినదలుచుకుంటే కనుక దీన్ని తాగిన గంట తర్వాత తినండి, కానీ ముందు బాడీని ఆల్కలైన్లోకి మార్చండి, మెల్లగా అవి మానేసుకుంటూ వెళ్ళండి. మీరు ఇక్కడ ఇడ్లీ వడ దోశ తినదలుచుకుంటే అనగా తినకూడదు అంటే కొంతమంది ఎడిక్ట్ అయిపోతారు. అది కాకుండా వేరే అలాంటి వాళ్ళు ఫర్మెంటేషన్ చేయకుండా తినండి, పులియబెట్టకుండా తాజాగా వేసుకొని తినండి, ఇబ్బంది లేదు. ఎప్పుడైతే పులియబెడతారో ఇప్పుడు దాకా జరిగిందంటే ఆమవాతం కింద కన్వర్ట్ అవుతుంది. కానీ గ్రాడ్యువల్ గా మానేయటం ఇస్ ద బెస్ట్ అండి. మనం ఒకటి డిసైడ్ అంటే ఇక్కడ నేను ఈ మధ్య చాలా ప్రాంతాలు తిరిగాను కదా, ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాను ఈ మధ్య అనకమల్లి. అక్కడ వీళ్ళకి రొట్టె చేయడం రాదు, మిగతా ఏది రాదు, దోశనే దిక్కు వాళ్ళకి. దిక్కు అంటే అదేం లేదు, ఒకటి డిసైడ్ చేసుకోవాలండి. మనం జీవించి ఉండాలా, ఆరోగ్యంగా జీవించి ఉండాలా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎలా ఉన్నా బతికే ఉంటాం, కానీ హెల్తీగా యాక్టివ్గా బతికి ఉండాలంటే మాత్రం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. ఏదైనా మన పెద్దలు అలవాటు చేసింది, ఇప్పుడు మనం మెల్లగా అలవాటు చేసుకుంటా మన పిల్లల్ని కూడా ఈ అలవాటుకు మార్చుకుంటే ఫ్యూచర్లో వచ్చే వాటిని కాపాడగలుగుతాం. ఇక్కడ మన ఆహారంలో ఆల్కలైన్ నేచర్ ఫుడ్ చెప్పుకున్నాం. రెండోది ఆల్కలైన్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఆల్కలైన్ ఫ్రూట్స్ అంటే తీయగా ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్ని ఆల్కలైన్. అలాగే జ్యూస్ లేనటువంటి అంటే లిక్విడ్ రసం లేనటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా ఆల్కలైనే. ఒక మీరు ఏది వాటర్ మిలన్ తప్ప మిగతా అన్ని, వాటర్ మిలన్లో వాటర్ ఎక్కువగా మిగతా యాపిల్, తర్వాత బనానా, జామకాయ, బనానా, పపాయ, ప్రధానంగా పపాయ, ఇవన్నీ కూడా ఆల్కలైన్ ఫ్రూట్స్ అండి. ఇవి ఎక్కువగా తీసుకోవాలి. తీయగా ఉండాలి, గుజ్జు ఉండాలి, రసం ద్రవం కాదు. ఈ ద్రవం ఎక్కువగా ఉన్నటువంటివి అలాగే పుల్లగా ఉన్నటువంటి సిట్రస్ ఉన్నటువంటి అవి ఇంకా ఈ ఆమవాతాన్ని ఆల్కలైన్ యాసిడ్ నేచర్ కలిగినటువంటి ఇంకా పెంచుతాయి. మరి నిమ్మకాయ కూడా సిట్రస్ ఫ్రూట్ కిందకి లేదు, నిమ్మకాయ ఆల్కలైన్ కింద వస్తుంది. నిమ్మకాయ సిట్రస్ ఉన్నా కూడా, అది పుల్లగా ఉన్నా కూడా అది ఆల్కలైన్ నేచర్నే కలిగిస్తుంది. ఉసిరికాయ, నిమ్మకాయ ఈ రెండు అండి. ఉసిరికాయ పుల్లగానే ఉంటుంది కానీ అది క్షారతత్వం కలిగినటువంటి, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, ఈ రెండు కూడా క్షారతత్వం కలిగినాయి. మిగిలిన పులు ఈ రెండు పులుపులు మీరు తీసుకోవచ్చు, మిగతా పులుపులు కంప్లీట్ మానేయాలి. పుల్లగా గ్రేప్స్ కూడా గుజ్జు ఉంటుంది, ఓకేనా? లిక్విడ్ ఉంటుంది, కొద్దిగా గుజ్జుగా ఉంటుంది. అది తీయగా ఉన్నటువంటి గ్రేప్స్ తీసుకోవచ్చు. పులుపు కాకుండా తీయగా ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా ఆల్కలైన్ నేచర్ కలిగిన ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. పుల్లని తగ్గించాలి. మిగతా మీరు వంటల్లో చింతపండు కంప్లీట్ మానేయాలి. టమాటా కూడా వరకు మానేయాలండి, తర్వాత కూడా కంప్లీట్గా మానేయడం బెస్ట్ చింతపండు విషయంలో. తర్వాత చింతకాయ వాడచ్చండి? చింతకాయ రెండు అవే అండి. మీరు చింతకాయ ఎప్పుడు వాడతారు? అప్పుడప్పుడు వాడతారు, రేర్గా. కాబట్టి రేర్గా అప్పుడప్పుడు 1-2 సందర్భాల్లో తీసుకోవచ్చు అండి, అది తప్పలేదు. రెగ్యులర్గా తీసుకోకూడదు ఏది కూడా.
టమాటా, మామిడి పులుపు కూడా రేర్గా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఉసిరి, నిమ్మ ఎసిడిక్ కాదు, ఆల్కలైన్. ఇది ఒకటి. ఫ్రూట్స్ తర్వాత ఇన్ టైంలో డైజెస్ట్ అవ్వడం, ఆకలి వేసినప్పుడే తినడం. మూడోది వేడి వాతావరణంలో ఉండాలి, అంటే వెచ్చని వాతావరణంలో ఉండాలి. ఏసీలలో ఉండదు, ఏసీ చల్లదనంలో ఉండకూడదు. చల్లని వాతావరణంలో ఉంటే ఈ ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ ఇంకా పెరుగుతుంది, వెంటనే నొప్పులు పెరుగుతాయి. అంటే బయటి వాతావరణం తగలాలండి, గాలి వెలుతురు బయట తగలాలి. ఇంకా వీలైతే ఉదయం సాయంత్రము ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎండలో తగిలే విధంగా కూర్చోవాలి. కూర్చుంటే వెంటనే నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి, సర్క్యులేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, జాయింట్స్ అన్ని ఫ్రీ అవుతాయి. అది కూడా ఒక మెడిసిన్ అండి. ఎండ తగలడం అనేది ఒక మెడిసిన్. రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి అద్భుతమైన మెడిసిన్ ఎండ తగలాలి. అలాగే రాత్రి సమయంలో, డే సమయంలో ఇంట్లో ఉంటే మటుకు వెచ్చని వాతావరణంలో ఉండాలి, చల్లని వాతావరణంలో అస్సలు ఉండకూడదు. చల్లని వాతావరణంలో ఉంటే ఈ నొప్పులు ఇంకా పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు తాగేటటువంటి వాటర్ 24 అవర్స్ గోరువెచ్చని నీళ్ళే తాగాలి. మీరు తీసుకునే ఆహారం కూడా గోరువెచ్చగా ఉండాలి. అంటే ఎప్పుడో పొద్దున వండి రాత్రి తీసుకోకూడదండి. ఫ్రిడ్జ్లోంచి ఏ ఐటమ్ తీసుకోకూడదు. ఏ పూట కాపూట వంట చేసి తాజా ఆహారం తీసుకోవాలి. వీటితో పాటుగా మూమెంట్, మినిమం లూజనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. జాయింట్స్ అన్ని కూడా కదిలిస్తూ సూక్ష్మ వ్యాయామాలన్నీ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేటటువంటి కొద్దిగా హార్డ్ ఎక్సర్సైజ్ కూడా వీలుని బట్టి చేస్తూ ఉండాలి. తర్వాత ప్రాణాయామాల్లో ప్రధానమైనటువంటి ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది మన ఇమ్యూనిటీ సిస్టాన్ని గాడిలో పెట్టేటటువంటి అద్భుతమైన ప్రక్రియ. ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఇది బాగా పనికొస్తుందండి. అనులోమ విలోమ అని గూగుల్ చేయండి, లెఫ్ట్ బ్రీద్ అవుట్ చేయాలి, దాంతోనే వెంటనే మోసేసి. అర్థం కాకపోతే నా రోజు నాది ఆన్లైన్లో యోగా క్లాసెస్ నడుస్తూ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. నిజంగా మీ ఆన్లైన్ యోగా క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు, అక్కడ డైరెక్ట్ మెసేజ్ చేస్తారు. దే ఆర్ బ్లెస్డ్ అని చెప్తున్నారండి. మాకు జీవితం మొత్తంలో 1 గంటన్నర సార్ క్లాస్ వింటే చాలు, అవి చేస్తే చాలు, మేము చాలా హెల్తీగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఆ క్లాస్ని ఇంకా స్మార్ట్ చేసాము, 1:15 చేసాం. ఓ నైస్ అండి. 1:15 ఇంపార్టెంట్. కొన్ని వందల మంది బెనిఫిట్ అవుతున్నారు దానివల్ల. వాళ్ళ నుంచి వాళ్ళు తెలుసుకొని సార్ క్లాసెస్ నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి. ఇట్లాంటి ఎవ్రీడే లైఫ్లో జరిగే ప్రతి చిన్న విషయానికి ఆన్సర్ చేస్తారు, దానికి ఒక రెమెడీ చూపించగలుగుతారు న్యాచురల్ విధానంలో. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది తమకు తాము ఈ ఆహార నియమాల్ని సరి చేసుకొని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు మన క్లాసులో వచ్చినటువంటి వాళ్ళు నేను చెప్తాను, ఇది ఎన్ఆర్ఐస్ అండి ప్రత్యేకంగా. అసలు ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు బెడ్కి పరిమితమైనటువంటి వాళ్ళు, బ్యాక్ పెయిన్ తో, అవును, పక్షపాతం ఉన్న బోర్లో పడుకొని డ్యూటీ చేస్తారు. ఆయన వెళ్ళకిలా పడుకోలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి పేషెంట్ కూడా మన క్లాసులో రికవరీ. దానికి కావాల్సిందల్లా ఒకటేనండి, చెప్పింది విని ఆచరించటం. నాకు కూడా ఉంటుందండి, వెయిట్ తగ్గిపోవాలి, చాలా నేను హెల్తీగానే ఉంటాను, లక్కీగా బాడీ ఫిట్నెస్ ఉంది కాబట్టి సరిపోయింది, రెగ్యులర్గా యోగా చేస్తాను కాబట్టి సరిపోయింది. లేకపోతేనండి మన లైఫ్ స్టైల్, మన జీవన విధానమే మనకి అయితే సద్గతి ప్రాప్తిస్తుంది, లేకపోతేనేమో దుర్గతి. ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటిస్లో మన బాడీలో డీటాక్సిఫికేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి. మన బాడీలో నిరంతరం కెమికల్స్ పెరుగుతూ ఉంటుంది, టాక్సిన్స్ పెరుగుతూ ఉంటాయి, మలినాలన్నీ కూడా. ఇవన్నిటిని ఎప్పటికప్పుడు డీటాక్సిఫికేషన్, ఇవన్నీ లోపల మిగిలితే ఇవన్నీ కూడా పెరుగుతాయి. డీటాక్సిఫికేషన్కి చేయాల్సిందే ఇంటెస్టైన్ క్లీనింగ్. ఇప్పుడు చెప్పినట్టుగా కాకరకాయ, సొరకాయ తీసుకుంటే ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది. ఇంకా సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, రుమటైడ్ ఆర్థరైటిస్లో లేవలేని పరిస్థితిలో ఉన్నట్టు వాళ్ళు వెంటనే ఒక 1 వీక్ లేదా 10 days లేదా 15 days రుమటైడ్ ఆర్థరైటిస్ బయటపడ్డారండి. దీని ద్వారా ఎనిమా చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లోనే సెల్ఫ్ ఎనిమా చేసుకోవచ్చు అండి. జస్ట్ 300-250 పెడితే ఆ కిట్ వస్తుంది. అది ఎలాగా యూజ్ చేయాలనేది మీరు వీలైతే నా క్లాస్లో జాయిన్ అవుతే డీటెయిల్గా చెప్తాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను. దాంతో ఈ ఎనిమా 15 days కంటిన్యూగా చేసుకున్నారంటే లేచి నడవచ్చు అండి. రుమటైడ్ ఆర్థరైటిస్ బెడ్ మీద. చూడండి, మీకు మందుల నుంచి ఉపశమనము, మీ బాడీ తత్వాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగే తత్వం మీకే పెంచటం. ఎవరు చెప్తారండి ఇట్లాంటి? బాగా నొప్పులతో బాధపడుతున్నట్టు, బాగా నొప్పులతోనే బాధపడతారు. ఇన్స్టంట్ రిలీఫ్ కోసము వీళ్ళు పారిజాత ఆకులు, పారిజాత పుష్పాలు లేదా ఆకులు, పుష్పాలు కూడా ఒక 10-20 పుష్పాలు అయితే ఒక 20-30, ఆకులు అయితే ఒక 10-15
నీళ్ళల్లో వేసి ఉమ్, ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి హాఫ్ గ్లాస్ అయ్యేదాకా మరిగించాలి. ఉమ్, దానికి కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా తేనెను, మీరు ఏది నచ్చితే అది కొద్దిగా యాడ్ చేసుకొని ఉమ్, ఉదయం పూట ఒకసారి, ఉమ్, సాయంత్రం లేదా రాత్రి ఒకసారి తీసుకుంటే ఉమ్, పెయిన్స్ నుంచి మెడిసిన్ లాగా ఇన్స్టంట్ రిలీఫ్ వస్తుంది. ఉమ్. మీరు ఇప్పుడు 3-4 పాయింట్స్ ఇన్స్టెంట్గా చెప్పేశారు. ఇంకొక ఇదేంటంటేనండి మీరు అవలంబించండి. ఒక Medicine 15 అవసరం రోజులు లేదు. 21 రోజులు చేసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం మళ్ళా కూర్చొని. తర్వాత ఉమ్, మునగాకు రసం. ఉమ్, మునగాకు రసం ఇది కూడా నొప్పులకు బాగా అద్భుతంగా పనిచేస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్. ఉమ్, మనమంతా మునగాకును వదిలేసి మునక్కాయలు తింటాం. మునక్కాయలు సగం సగమే తింటాం, ఏదో కొద్దిగా గుజ్జు కడకే తినేసి మిగతా అంతా పడేస్తాం. సరే అది విడిచిపెట్టండి. మునగాకులు తీసుకొని అది కూడా మీరు కషాయంగా చేసుకుంటారా? ఉదయం చేసుకుని మీ సొరకాయ కాకరకాయ జ్యూస్లో మునగాకుని యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను అలాగే పారిజాత ఆకులు కూడా పొద్దున తీసుకునే దాంట్లో యాడ్ చేసుకోండి. ఈ సొరకాయ కాకరకాయ జ్యూస్లో పారిజాత ఆకులు యాడ్ చేసుకోండి, మునగాకాయ. మీరు టేస్టీగా పారిజాత ఆకులు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనిపించకపోతే కషాయంగా తీసుకోండి. 2 విధాలుగా తీసుకోండి. తీసుకుంటే తొందరగా పెయిన్స్ నుంచి రిలీఫ్ అవుతుంది. పచ్చి మునగాకు తోటి పచ్చడి అండి మన పచ్చడి కూడా చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుందోనండి అది. దాంట్లో కొంచెం అల్లము పచ్చి కొబ్బరి వేసి దంచి పచ్చడి చేసి మునగాకు 300 రకాల సమస్యలు తగ్గిస్తుందండి. అద్భుతమైనట్టు. కానీ అంత విలువైనటువంటి దాన్ని మనం ఉపయోగించాలి. మునగాకు చారు చేసుకున్నా పర్లేదు కదండి, పులుసు ఎలా లేకుండా. తీసుకున్నా సరే మునగాకుని మీరు అంటే పొయ్యి మీద పెడితే ఏమన్నా అవుద్దా అని వాళ్ళకి ఉండే డౌట్ కోసం అడుగుతున్నాను. మరీ మరగబెట్టకుండా, మరీ ఏమంటారు దాన్ని మొత్తం క్షీణించకుండా. మునగాకుని కషాయం కూడా తీసుకోవచ్చు. బాగా గ్లాసు నీళ్ళలో హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు మరిగించి. ఇంకేంటండి, ఎలాగైనా మునగాకు చారు, మునగాకు పప్పు, మునగాకు పచ్చడి, మునగాకు బిర్యానీ అన్ని ఇందులో ప్రధానంగా సొల్యూషన్, ఇన్స్టెంట్ సొల్యూషన్ కోసం పారిజాత ఫస్ట్ ప్లేస్లో వస్తుంది, సెకండ్ ప్లేస్లో మునగాకు వస్తుంది. మునగాకు కంటే ముందుగా ఈ సెకండ్ ప్లేస్లో నల్ల నువ్వుల లడ్డు. మనం ఇంతకుముందు చాలా నల్ల నువ్వుల లడ్డు కూడా. అది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు ఎపిసోడ్లో, ఇంతకు ముందు ఎపిసోడ్స్లోకి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఆర్థరైటిస్ ఎపిసోడ్స్ ఉన్నాయి చూడండి. చెప్పాను. దానివల్ల రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా రిజల్ట్ వస్తుంది. అద్భుతంగా కార్టిలేజ్ తిరిగి ప్రొడ్యూస్ అవుతుందండి. మన క్యాల్షియం లెవెల్స్ పెరుగుతాయి బాగా, కార్టిలేజ్ కూడా డెవలప్ అవుతుంది. నల్ల నువ్వుల లడ్డు రాత్రి సమయంలో తీసుకోండి. అవును, అది కూడా చెప్పారు మీరు. పగలు వేడి చేస్తుంది, రాత్రి అయితే చల్లగా ఉంటుంది కాబట్టి ప్రాణాయామం చేస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం విత్ మెడిటేషన్. వీలైతే అనులోమ విలోమ ప్రాణాయామం అండ్ మెడిటేషన్ 2 చేయాలండి. ఈ 2 కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ని గాడిలో పెడతాయి, సవ్యమైనటువంటి దిశలో పెడతాయి. అది మన బాడీ మీద అటాక్ చేయకుండా కంట్రోల్ చేస్తాయి. ఇవి ఆహారంలో ఆమవాతం కాకుండా చూసుకోవాలి, చెడిపోకుండా చూసుకోవాలి, చెడు పదార్థం కాకుండా. సో ఇది మీకు చెప్పిన కొన్ని, ఇంకా చాలా ఉంది, ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు దీని గురించి. ముందుగా ఈ 21 days మీ జీవితంలో ఈ మార్పులను చేసుకొని ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి ఆ 4-5 పద్ధతుల్ని పాటించి చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా అప్పుడు వచ్చే సమస్యలు ఎలా ఉన్నాయనేది చెప్పండి. మీకు ఎంతవరకు తగ్గింది, ఇంకా ఏం తగ్గాలనుకున్నారు చెప్తే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ మనం చేద్దాం. మీరు అన్నారు కదా, ఇది ఇంతవరకు ఇన్ఫర్మేషన్. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన క్లాసులో జాయిన్ అవుతే ఫేస్ టు ఫేస్ డౌట్స్ మాట్లాడుకుంటూ యోగా ఎలా చేయాలి, ఆహారం ఎలా, రోజుకి ఎలాంటి ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చెప్పిన దాంట్లో కొన్ని అందరి శరీరాలు ఒకే విధంగా స్పందించవండి, కొన్ని శరీరాలు ఒక విధంగా స్పందిస్తాయి. అలాంటి వాళ్ళు కొంచెం చేంజింగ్ కూడా అవసరం అంటుంది. అలాంటి వాళ్ళు ఇలా మన క్లాసులో జాయిన్ అయితే బయటపడొచ్చండి. ఇది క్లాస్లో జాయిన్ అవటం అనేది ఎందుకు చెప్తున్నామంటేనండి, శివుడు మాస్టర్ క్లాస్లో మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా మహా అయితే 1000-2000 రూపాయలు మనిషికి, అంతకు మించి లేదు. ఎంత ఉందండి ఫీజు ఇప్పుడు? మంత్లీ 2000 రూపీస్. 3 months చేస్తే 5000 వస్తుంది. 3 months మినిమం 3 months చేస్తే వాళ్ళకు రిజల్ట్ కనపడుతుంది. రిజల్ట్ అండ్ మొత్తం ఆయనకి 100 మంది శిష్యులు ఉన్నారు. ఇక్కడ మాట్లాడేది అసలు ఫీజు గురించో లేకపోతే క్లాసులో జాయిన్ అవటం గురించి కాదు, రోగరహిత సమాజం కోసం మేము పాటుపడే విధానం ఇది. అండ్ ఇంకొకటి, ఆయన కొన్ని 100 క్లాసులు ఫ్రీగా ఊరెళ్ళి చెప్పొస్తారు. మా నల్గొండ, నేను ఫస్ట్ టైం నాకు పరిచయం అయింది అక్కడే, ఫ్రీ దాంట్లోనేనండి, మన ఎన్జీ కాలేజ్లో మీరు పెట్టినప్పుడు. అసలు ఫస్ట్ టైం మీది విన్నప్పుడు అసలు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అప్పుడు అడిగితే మనకి ఇవన్నీ కూడా ఆయన ఫ్రీగా చెప్తున్నారు. నిజంగా మీరు మన లాస్ట్ వీక్ అడిగారు దీనికోసం. లాస్ట్ వీక్ వైజాగ్ లో ఉన్నా, అనకాపల్లి ఫ్రీ శిబిరంలో ఉన్నాను. అదిగోండి ఉచిత శిబిరాలు ఇవన్నీ. సో ఇది మనం ఒక సమాజం, మన చుట్టూ ఉండే వాళ్ళు మనకు తెలిసిన నాలెడ్జ్ని పంచడం ద్వారా
బాగుపడతారనే ఉద్దేశం మాత్రమే. అలాంటప్పుడు యోగా క్లాసులు ఫ్రీగా చెప్పాలి కదా అంటే ఎందుకు చెప్పాలి? ఫ్రీగా వచ్చేదానికి ఎలాగో శిబిరాలు పెడుతున్నారు, చేస్తున్నారు, చెప్తూనే ఉన్నాము. ఇది మాత్రం ఎందుకు అంటే మీకంటూ అరే నేను ఫీజు కట్టాను, రోజు జాయిన్ అవ్వాలి పోయి, అరే నేను ఫీజు కట్టాను ఇది చెయ్యాలి అని ఒక అవేర్నెస్ పెంచడం కోసం ఉండనా. మరి మరొక అద్భుతమైన మన లైఫ్ సేవింగ్ స్కిల్స్ తోటి, లైఫ్ సేవింగ్ సబ్జెక్ట్ తోటి మళ్ళీ వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.